లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. వ్యవసాయం చుట్టూ రాష్ట్ర రాజకీయం నడుస్తోంది. ఎండిన పంటలు, రైతుల ఆత్మహత్యలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఇరు పార్టీల మధ్య వార్ అయితే కంటిన్యూ అవుతోంది. ఈ అంశంలో కేసీఆర్ను జైలుకు పంపిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ట్యాపింగ్ అంశంలో ఒకటి రెండు రోజుల్లో అసలు నిజాలు బయట పెడతారంటూ కేసీఆర్ చెప్పారు. ఇరువురి మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇదే అంశంపై సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, చెప్పండి. ఒకటి వ్యవసాయం, రైతులు, రెండోది ట్యాపింగ్. సో మొత్తానికి మాటల యుద్ధం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో ఎలా చూడాలి ప్రస్తుతం పరిస్థితిని? లోక్సభ ఎన్నికలకు ముందు ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికి ఎడ్జ్ అవ్వబోతోంది, ఎవరిని నష్టపరచబోతోంది, ఏం చెప్తారు? అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ జనాన్ని తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా 2014 ముందున్నటువంటి తన స్ట్రాటజీని కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం, రైతులను పరామర్శించడంతో ఆ అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల తూటాలు అయితే పేలుతా ఉన్నాయి. ఇప్పటికే రాజకీయం అంతా కూడా పార్లమెంటు ఎన్నికల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇరువురు నేతల మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎండిన పంటలను ఆదుకోవట్లేదు, రైతులను ఆదుకోవట్లేదు, చనిపోయినటువంటి రైతు ఆత్మహత్యలను కూడా ఎవరైతే ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదని కూడా ఏదైతే కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా వివరాలు తమకు ఇవ్వాలంటూ కూడా చేస్తున్నారు. మేము ఇచ్చినటువంటి వివరాలు మీరు చూడడం ఏంటి, ప్రభుత్వం పరంగా ఖచ్చితంగా సమీక్షలు చేపట్టాలని కూడా కోరుతున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కూడా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత హీట్ని అయితే పెంచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ను చెర్లపల్లి జైలుకు పంపిస్తాము, అక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తామంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే దీనిపైన మొన్న కరీంనగర్ సిరిసిల్లలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా కేసీఆర్ 1-2 రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కూడా అన్ని వివరాలు మీడియా పరంగా వెల్లడిస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. జనాన్ని తమ వైపు తిప్పుకునేందుకు పార్లమెంట్ ఎన్నికల వేళ చాలా హీట్గా రాజకీయాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వచ్చేటువంటి రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో జనం ఎటువైపు మొగ్గు చూపుతారనేది మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి. హరి.